బోధన్ పట్టణం లయన్స్ క్లబ్ కాన్ఫరెన్స్ హాల్లో 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారాలు అందజేశారు. బోధన్ ప్రైవేటు విద్యాసంస్థలు అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. బోధన్ లయన్స్ జనరల్ ఆస్పత్రికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. బోధన్ డివిజన్ ప్రాంత ప్రజలకు ₹100 ఫీజుతో అన్ని ఆరోగ్య సమస్యలు నయమవుతాయని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్, శ్రీనివాస్, సూర్యప్రకాష్, హరికృష్ణ, దిగంబర్, లయన్స్ లక్ష్మీ మేడం, బస్వేశ్వరరావు, నాగేశ్వరరావు, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలతో మాట్లాడేవాళ్ళు మీకు సరిగ్గా చదువు చెప్తున్నారా లేదా, మీ పోర్షన్ అయిందా లేదా. సారి సంవత్సరం ముఖ్యంగా సంవత్సరం గొప్పతనం ఏంటంటే దాదాపు 15 సార్లు ఎగ్జామ్స్ పెట్టాం. సార్ ప్రతిసారి వచ్చి వినోద గారితో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఎగ్జామ్స్ నుంచి పేపర్స్ స్పెషల్ పేపర్స్ ఉంటాయి. ఈసారి ఇవాళ ఈ 18 సార్లు పెట్టిన ఎగ్జామ్స్ సార్ మీరు ఇచ్చిన ప్రోత్సాహం సార్ పిల్లలందరికీ తల్లిదండ్రులకి మన బోధనకి మంచి పేరు వచ్చింది సార్. ఇది మనం ఎక్కడా జరగలేదు సార్. కాబట్టి ఇవాళ ఈ విద్య గురించి సార్ అనేక సార్లు తిరుగుతూ గవర్నమెంట్ సంస్థలతో చూసి తెలుస్తూ ఉంది. అక్కడ ఉన్న సదుపాయాల గురించి సార్ అనేక సార్లు చేస్తూ అక్కడ మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి బోధనకి విద్య డెవలప్ కావాలి అంటే మన శాసనసభ్యులు సోషల్ గారు మాకు బండ లేకపోతే నేను కష్టం అవుతుంది. కాబట్టి మన అందరికీ మా కష్టాలు మిత్రులందరూ రాబోతుంది. నీటిలో కావచ్చు, జైలులో కావచ్చు, ఇతర పోటీ పరీక్షల్లో కూడా నా నియోజకవర్గ విద్యార్థులు ముందు ఉండాలి అని కోరుకునేటువంటి మన ప్రీతమ నాయకుడు, నిజాయితీ గల నాయకుడు, ఓర్పు గల నాయకుడు. ఇవాళ బోధన మొత్తం ప్రశాంతంగా ఉండాలి. ఎక్కడైతే ప్రశాంతం కూడా సక్సెస్ ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం కావాలి అని కోరుకున్నటువంటి గొప్ప మహానుభావుడు అంటే మన ఎమ్మెల్యే గారు. ఒకసారి వారికి మరొకసారి బహుశా దీనికి 8 lakhs దానికి 8 lakhs అంటా ఉన్నారు. తప్పనిసరిగా నేను ఒక 15 లక్షలు అనేది చేపిస్తాను. ఈ 5-6 రోజులకి అది వర్క్ స్టార్ట్ చేసి అదేవిధంగా కన్సల్ట్ అధికారులు ఇప్పుడు శాండ్ నడుస్తూ ఉన్నాయి. ఇది ఎంత ఏంది ఎవరి స్వార్థం కాదు, మన ప్రజల కొరకు చేస్తూ ఉన్నాం. శాండ్ వేపియండి ఇక్కడ కావాల్సింది. అదేవిధంగా కంకర్ వాళ్ళకు కూడా చెప్పి మిషన్ వాళ్ళకు కంకర్లు కూడా ఎక్కడ అవసరం ఎంత పడుతుందో అవన్నీ వీళ్ళకు డబ్బులు తీసుకోకుండా ఇవ్వాలి. అదేవిధంగా జనరల్ ట్రీట్మెంట్ 4 డాక్టర్లు పెట్టు గొప్ప, మళ్ళీ వాళ్ళకి సాలరీస్ ఇచ్చుడు చేసుడు, ప్లస్ ఒక 8 to 10 నర్సెస్ చేసుకుంటూ అవసరం పడుతుంటే ఇన్ పేషెంట్గా ఇప్పుడు నేను వద్దన్నాను కానీ అవసరమైతే మేము ఏం చేసుకుంటాం 1-2 days కొరకన్నా. తప్పనిసరిగా ప్రజలు కూడా సహకరించాలి, మంచి పని చేసిన వాళ్ళని అభినందించాలి, వాళ్ళకు కూడా సంతోషపడి ఇంకా 2 పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కేవలం బయట ₹4 తీసుకుంటే కేవలం ₹100తో ఆ ఖర్చులు వెళ్ళటానికి 100 వచ్చాయి. అక్కడ 400 తీసుకుంటే ఇక్కడ ₹100 ఫీజు తీసుకొని హాస్పిటల్ రన్ చేస్తామంటున్నారు. తప్పనిసరిగా బ్యాలెన్స్ ఏదైనా ఉంటే మేము ప్రభుత్వం తరఫు నుంచి నా తరఫు నుంచి నేను సహకరిస్తాను, ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు ఇటువంటి సేవలకు ముందు ఇంటర్మీడియట్ లో స్టేజ్ 98 వస్తే ఓన్లీ 2 మార్క్స్ -6 వచ్చినాయి. అటువంటి కాలేజీలు కూడా ఉన్నాయి. కాబట్టి రెండొక్కెత్తు ఎక్కడో బయట ఫీజులాగా తీసుకోకుండా మినిమం 30% నా తల్లిదండ్రులకు భారం పడకుండా ఫీజులు తగ్గించి తీసుకున్నందుకు కూడా చూస్తే మీరందరూ ఎడ్యుకేషన్